మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ చరణము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే దేవుని కొరకు మనము ఎందుకు మొర్రపెట్టాలి, దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అని మనము ఆలోచించినట్లయితే స్వస్థపరచితివి. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. మనము స్వస్థపరచబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో, మనము మొర్రపెడతామో, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎప్పుడైతే దేవునికి మనము మొర్ర పెడతామో, ప్రార్థన చేస్తామో, దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు. దేవునికి ఎందుకు మనము ప్రార్థన చేయాలంటే మన స్వస్థత కోసము మన ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నేను మొర్ర పెట్టగా నీవు నన్ను ఏం చేసావు? స్వస్థపరిచితివి. ఎందుకు? ఇతనున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, స్వస్థత లేనటువంటి పరిస్థితిలో దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుడికి మొర్రపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరిచాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనము చాలా సందర్భాలలో ప్రార్థించటానికి మనము అయిష్టపడతా ఉంటాం. ఎందుకంటే మనము లోకానుసారమైనటువంటి ఆలోచన చేసి విస్తారమైనటువంటి ఆలోచనల చేత మన మనస్సు కలత చెంది ప్రార్థించటానికి మన మనసు సిద్ధపరచబడదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసము ఆలోచన చేస్తూ ఉంటాం. మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనము ఆ పరిస్థితుల్లోంచి బయటికి రావటానికి మార్గాలు అన్వేషిస్తూ ఉంటాం. అలా ఆలోచించటం మంచిదే. దానికన్నా ముందు మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. మనము మార్గము లేనటువంటి పరిస్థితుల్లో మార్గం కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తాడు. మన పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు దేవుడు మన పరిస్థితుల్ని తారుమారు చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు ఏ విషయంలో మనకి స్వస్థత కావాలి? శారీరకమైనటువంటి స్వస్థత, పాపముల నుంచి స్వస్థత, ఆర్థిక పరిస్థితుల్లో స్వస్థత, ఉద్యోగ విషయంలో స్వస్థత, ఏ విషయంలో మనకి స్వస్థత లేక కలత చెందుతూ ఉన్నాం, ఏ విషయంలో స్వస్థత లేక గాబరపడుతూ ఉన్నాం, మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని సన్నిధిలో మనము మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.